ఆయన రూపము చూడలేదని ఎప్పుడు బైబిల్లో చూస్తాం కదా మనము. మరి వీళ్ళెక్కడ చూశారు దేవుణ్ణి? వీళ్ళెక్కడ విన్నారు దేవుణ్ణి? దేవుని ఇది దేవుని స్వరమే కాదు, మానవ స్వరం కాదు అన్నప్పుడు అయ్యయ్యో అలా కాదండి, దేవునితో నన్ను సమానం ఎందుకు అని అనాలి. అక్కడ హేరోదు అనలేదు, గర్వించినాడు. గర్వించి తాను అందరూ చూస్తుండగానే పురుగులు పడి చచ్చిపోయినాడు ప్రియులారా. గర్వించి హేరోదు దేవునితో సమానుడు అన్నప్పుడు అక్కడ వద్దు, నన్ను అలా అనకండి అనాలి, కానీ అనలేదు. అంటే హృదయంలో గర్వించాడు. వాడు గర్వించాడు అంటే దేవునితో సమానమా నేను అనుకున్నాడు. అపవాది ఆ రోజు పరలోకంలో తాను దేవునితో సింహాసనం సమానంగా చేసుకోవాలని గర్వించి కట్టిక గల బిలములో పాతాళంలో